హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి కేటాయింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారు. అయితే ఈ తేదీ నుండి మనకు అయితే టిడ్కో ఇళ్ళు అనేది ఇవ్వబోతున్నారండి. అయితే మనకు ఎప్పటి నుండి ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణం మరియు పట్టణాభివృద్ధి కార్యక్రమం వేగంగా అయితే అందుకుంటున్నాయి. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు అయితే తాజా ఆదేశాల ప్రకారం 2026 జూన్ నాటికి అన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు అయితే సూచించారు. టిడ్కో పథకం కింద నిర్మాణం జరుగుతున్నటువంటి ఇల్లు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో కీలకమని ఆయన అయితే పేర్కొన్నారు. పనుల్లో పురోగతి క్రమం తప్పకుండా సమీక్షించి ప్రతి వారం లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు జరిగేలా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారు. ప్రతి శనివారం అయితే పూర్తయిన ఇళ్ళు లబ్ధిదారులకు కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. సో ఇక్కడ మనకు అమృత్ 2.0 స్కీమ్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాబోయే 2 సంవత్సరాల్లో 90% పట్టణ ఇళ్లకు తాగునీటి సౌకర్యం అందించే విధంగా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి కూడా ఇక్కడ అయితే తెలుపుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు రోడ్లు కానివ్వచ్చు, విద్యుత్ కనెక్షన్లు కానివ్వచ్చు, తాగునీటి పైపులు వంటి మౌలిక వస్తువుల సమన్వయానికి కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆయన అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శనివారం అయితే ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి అయితే మనకు టిడ్కో ఇళ్ళు పూర్తయిన వారికి సో అందించడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ప్రతి శనివారం పూర్తయిన ఇళ్ళు అయితే కేటాయిస్తారని చెప్పేసి మనకు మంత్రి నారాయణ గారు అయితే చెబుతున్నారు. సో దీన్ని బట్టి చూస్తే కనుక మనకు టిడ్కో ఇళ్ళకు సంబంధించి ఏవైతే ఎక్కడైతే పనులు స్ట్రక్ అయిపోయి ఆగిపోయినాయో సో వాటన్నిటిని క్లియర్ చేయమని చెప్పేసి కూడా అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.